బాయ్, ఈసారి 50 లక్షల సరుకు ఉంది. రేట్ మాది, వెయిట్ మీది. ముందు వెయిట్ ఎంతో చెప్పు. 1 కేజీ సరుకు, బెస్ట్ సరుకు. సరే, సండే మార్నింగ్ 10 to 11 మధ్య శివం రోడ్ యూఎస్ పిజ్జాలో కలుద్దాం. కోడ్ పాతదేగా? అవును, మనుషుల్ని పంపిస్తా. మళ్ళీ ఫోన్ చేయకు, అసలే ఫోన్ ట్యాప్లు సీక్రెట్ కెమెరాల సీజన్. సార్ ఇది 7వ సార్ వినడం. 10 సార్లైనా పర్వాలేదు, వీళ్ళని పట్టుకోవడం ఇంపార్టెంట్. ఇంతకీ ఆ కోడ్ ఏమై ఉంటుంది సార్? ఏమైనా అవ్వచ్చు. ఇద్దరు డైరెక్ట్గా హోటల్లోనే కలుస్తున్నారు కాబట్టి అది సమ్ డ్రెస్ కలర్ కావచ్చు, ఆర్ ఏదైనా డైలాగ్ అవ్వచ్చు, ఆర్ సమ్ సైన్ కావచ్చు. అండ్ యాజ్ సచ్ అంత పెద్ద రెస్టారెంట్ కాదు. సో ఎవరు మనకి డౌట్ఫుల్గా కనపడినా, ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తున్నట్టు కనిపించినా మనకు వాళ్ళు దొరికినట్టే. అంటే మనం ఈ డీల్ అవ్వకుండా ఆపుతున్నాం సార్? నో, ఆ డీల్ చేసే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నాం. ఓ, అయితే మన వాళ్ళు రెడీగా ఉండమని చెప్పాలా సార్? పేపర్లో యాడ్ కూడా వేయించు. అంతమంది వస్తే వాళ్ళకి డౌట్ వచ్చి పారిపోతారు. మనము గవర్నమెంట్ మనకి ఇచ్చిన గన్స్ చాలు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇదేమైనా కాలేజా 9కి అయితే 10కి రావడానికి? కొంచెం ముందు రావచ్చు కదా. సర్లేదండి. ఏది సార్? చేతిలో పిజ్జా, మొహం మీద బొట్టు. పిజ్జా అంటే మా ఇంటి దగ్గర యూఎస్ పిజ్జా ఉంది సార్, అందులో 50% డిస్కౌంట్ ఉంది సార్. అయినా మనం దొంగలను పట్టుకుంటాం కదా సార్, స్టేషన్లో పార్టీ చేసుకుందామని తెచ్చాను సార్. మరి ఆ బొట్టు? బొట్టు మనం ఏదైనా మంచి పని చేయాలంటే దేవుడికి దండం పెట్టుకుంటాం కదా సార్. పని మంచిగా జరగాలంటే బొట్లు చాక్లెట్లు ఏంటయా? అట్లా కూర్చో. థ్యాంక్ యూ సార్. సార్ అటువైపు ఎవరో వెళ్తున్నాడు సార్. దొంగ చూపులు, ఈడెవడో కన్నింగ్లా ఉన్నాడు సార్. ఒక్కడే ఉన్నాడు కదా, ఇంకోటి రాని చూద్దాం. సార్ ఇంకోటి వెళ్తున్నాడు సార్, వాడి చేతిలో మాత్రం ఏం లేదు సార్. వాళ్ళు ఎక్కడికి పోవట్లేదు కదా, చూస్తూ ఉంటాం. రే, ఈ టేబుల్ మీద నేను కూర్చున్నాగా, నువ్వు వేరే టేబుల్ చూసుకో. రే, ఏంట్రా రాస్తున్నావు? ఇది నా సెంటిమెంట్ టేబుల్. నువ్వే రే, నీకు మాటలు రావా? రే, లేని పడ్డప్పుడు ఎందుకు ఇరుక్కుంటావురా? పో ఇక్కడి నుంచి పో. సరే, నీ సావేది నువ్వు సావు. దురదృష్టం దురద లాంటిది, గోక్కో. సార్ హ్యావ్ టు టేక్ అవే. టేక్ అవే. సార్ ఇప్పుడు 3వ వాడు వస్తున్నాడు సార్. సార్ వాడికంటే పెద్ద బ్యాగ్ తెస్తున్నాడు సార్. ఏదైనా డీల్ అవ్వాలంటే ఇద్దరు ఉండాలి, ముగ్గురేంటి? సందట్లో సడమి అన్నట్టు ఇక్కడ కూడా కంపెనీ కావాలా? ఎవడరా? ఏమో బే, నేనే ఫస్ట్ వచ్చా. ఇప్పుడు బొమ్మంటే పోవట్లే. నువ్వే వేరే టేబుల్ చూసుకోవచ్చు కదరా. వెన్ను చూపని వంశం రా మాది. సార్ వాళ్ళు బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు సార్. నేను పోయి పలకరించి వస్తా, సిగ్నల్ ఇచ్చినప్పుడు నువ్వు వచ్చి. ఏం ఆర్డర్ చేశారు? మనీ ఆర్డర్. ఎవడరా నువ్వు అసలు? పోలీస్. సార్ సారీ సార్. ఎవరు మీరంతా? ఆ బ్యాగ్స్లో ఏముంది? మేమంతా ఫ్రెండ్స్ సార్, కలిసి టూర్కి వెళ్తున్నాం. ఎక్కడికి? ఊటీ సార్. మీరేమన్నా లవర్సా? ఊటీకి కాదు సార్, షార్ట్ ఫిల్మ్ తినడానికి వెళ్తున్నాను సార్. బచ్చా, నాకు షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా. స్టోరీ ఏంటి? సార్ ఇది ఒక డ్రగ్ రిలేటెడ్ స్టోరీ సార్. సార్ ఊటీలో 1K చలిలో మన హీరో బాబు మీద ఒక షార్ట్ తీస్తున్నాం సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ. మన హీరో బాబు మండే మధ్యాహ్నం పూట. రేయ్, వణుకుతున్న చల్ల మండే మధ్యాహ్నం ఏంట్రా? మండే అంటే ఆ మండే కాదు సార్, సండే మండేలా వచ్చే మండే మధ్యాహ్నం సార్. మండే మధ్యాహ్నం మన హీరో గార్డెన్లో బెంచ్ దగ్గరికి డ్రగ్ డీల్ కోసం వచ్చాడు. మన హీరో బాబుని దూరం నుంచి పోలీసులు గుడిచెప్పుడు కాకుండా చూస్తున్నాడు సార్. కానీ వాడు చాలా తెలివైన వాడు సార్. వాడు పోలీసు నుంచి తప్పించుకొని ఆ డీల్ ఎలా చేయాలని
మెల్లగా తన బ్యాగ్ వైపు చూస్తున్నాడు. అప్పుడు పోలీసులు బ్యాగ్ లాక్కుంటారు అనమాట. ఓపెన్ చేయి. అవును, మనుషుల్ని పంపిస్తా. మా ఇన్స్పెక్టర్కి మన డ్రగ్ డీల్ గురించి తెలిసిపోయింది. మేమిద్దరం కలిసి మిమ్మల్ని పట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాం. యా, ఈ డీల్ మనకు చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఒక్క డీల్తోనే మనం సెటిల్ అయిపోవచ్చు. బాయ్కి ఇప్పుడు ఏమాత్రం డౌట్ వచ్చినా, ప్లేస్ చేంజ్ అని ఇంకేమన్నా అన్నా, ఈ డీలే క్యాన్సిల్ అయిపోవచ్చు. ఇప్పుడు మనకు ఒకటే ఛాన్స్ ఉంది భయ్య. ఎలాగైనా పోలీస్ గారిని చీట్ చేసి డీల్ అక్కడే ఎలా చేయాలి, ఇదే ఆప్షన్. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. వాడికి డౌట్ వచ్చేలాగా ఒకటి క్రియేట్ చేద్దాం. ముందు మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు రండి. డ్రగ్ ప్యాకెట్ నా దగ్గరే ఉంటుంది. హోటల్లో వెయిటర్ మనవాడే. ఇంతలో పక్క టేబుల్ మీద డౌట్ వచ్చేలా క్రియేట్ చేద్దాం. మా ఇన్స్పెక్టర్ని మీ దగ్గరికి వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. వెయిటర్ బాయ్ మనిషికి కవర్ ఇచ్చి అతనిచ్చే చెక్కు నాకు తీసుకొచ్చి ఇస్తాడు. ప్లాన్ ఎలా ఉంది? ఈలోకే సార్ 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 మీ పిజ్జా మీరు తీసుకోండి సార్. మిస్ అయ్యారు, నేను బాధపడుతుంటే ఇప్పుడు తొక్కల పిజ్జా అవసరమా? ఈ పిజ్జా కూడా నువ్వే తీసుకోపా. సార్ నా 50% డిస్కౌంట్ పిజ్జా నాకు చాలు సార్. మీ పిజ్జా మీరు తీసుకోండి సార్. అబ్బా తీసుకెళ్ళవయ్యా, చిరాకు తెప్పించుకో. స్టేషన్లో అడిగితే సిక్లేవని చెప్పు. మూడంతా పాడేశాడు అదో. సరే సార్. పిజ్జా బాగానే ఉంది కానీ నాకు ఇవ్వాల్సింది డ్రగ్స్ కదరా. సారీ బాయ్, చిన్న కన్ఫ్యూజన్. రేపు ఈవినింగ్ కల్లా సరికి ఇచ్చేస్తాం. ఇదే లాస్ట్ ఛాన్స్. సేమ్ అదే ప్లేస్లో రేపు నైట్ ఇవ్వండి, లేకుంటే ప్రాణాలతో ఉండరు. ఇంకో విషయం, ఆ పిజ్జా కూడా ఒకటి ఇవ్వండి.